శ్రీమద్ భాగవతంలోని 444వ పద్యం. పౌరాణికోత్తమ బ్రతుకుము పెక్కేండ్లు తామర సాక్షుని ధవళయసము మరణశీలురమైన మాకెరింగించితి కల్పితం బగు క్రతుకర్మమందు బొగలచేన్ బొగిలి యబుద్ధ చిత్తులమైన మము హరి పద పద్మ మధుర రసము ద్రవించితివి నీవు ధన్యులమైతిమి స్వర్గమేవియునపవర్గమేని భాగవత సంగలవ భాగ్య ఫలము కీడే ప్రకృతి గుణహీనుండగు చక్రి భద్ర గుణము ఈస కమలాసనాదులు నెరుంగలేరు వినికి వినంజాల మణియడి వెర్రి గలండే. పౌరాణిక శిరోమణి, నీవు చిరకాలం వర్ధిల్లు. మరణశీలురమైన మాకు అమృతమయమైన హరి లీలా విశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞ కార్యం ఆరంభించి హోమ ధూమాలతో పొగచూరిపోయిన మా హృదయాలకు గోవింద చరణాల వింద మధుర మకరంధాన్ని తనివి తీరా త్రాగించావు. ధన్యులమైనాము. స్వర్గమే కాదు, అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో శశాంశానికి కూడా సాటి రాదు కదా. ప్రకృత గుణాతీతుడైన వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలు తెలుసుకోవడం భవునకు పద్మ భవునకు కూడా సాధ్యము కాదు. అటువంటి భగవంతుని పవిత్ర గాథలు వీణుల విందుగా వినటానికి ఇష్టపడని వెర్రి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? శ్రీమద్ భాగవతంలోని 445వ పద్యం. శ్రీపదంబులు ఖండిత సంతాపంబులు కల్మషాంధ తమస మహోద్య దీపంబులు పాషండ దురాపంబులు విష్ణు వందనాలాపంబులు. ఆ నందనందనుని వందనాలాపాలు స్త్రీలను చేపట్టేవి, పాపాలను సంతాపాలను పూడ్చిపెట్టేవి, కాంతులీనే దివ్యలై కలుషాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండుల భావాలకు సమాధి కట్టేవి. శ్రీమద్ భాగవతంలోని 446వ పద్యం. పావనములు దురితల తాళావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పద సేవనముల్. ఆ గోపాలదేవుని పాద సేవలు పావనత్వాన్ని ప్రసాదించేవి, దురితలతలను ఛేదించేవి, జగతికి నిత్య కళ్యాణాన్ని సంపాదించేవి, శ్రీదేవి సేవను ఆమోదించేవి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.